10th క్లాస్ విద్యార్థులకి ఈ వీడియోలో మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ సమ్ గురించి ఒకటి తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ద టేబుల్ బిలో షో ద సాలరీస్ అప్ టు 80 persons. అంటే ఇక్కడ 280 మంది శాలరీ డేటా ఇచ్చారు. దీన్ని మనం బాహుళకం అంటే 3 కట్టాలి. చూడండి, మనకి ఆల్రెడీ పట్టికేసాం. శాలరీ ఇన్ 1000, 5 to 10,000లో ఎంతమంది తీసుకుంటున్నారు? 49. 10 to 15,000లో ఎంతమంది తీసుకున్నారు? 133. 15 to 20,000లో ఎంతమంది తీసుకున్నారు? 63. 20 to 25,000లో ఎంతమంది? 50. 25 to 30లో 6 నెంబర్స్. 30 to 35లో 7 నెంబర్స్. 35 to 40 నెంబర్స్ 4 నెంబర్స్. 40 to 45 2 నెంబర్స్. ఇక్కడ నాకు పట్టక కింద రాసుకున్నాను. 45 to 50,000 రూపీస్ తీసుకునే పర్సన్స్ ఒకరే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఈ పట్టికని ఇలా వేసుకోవాలి, మనం చక్కగా నిలువుగా వేసుకోవాలి. ఇక్కడ 3 కట్టాలి. 3 L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఫార్ములా అన్నమాట ఇది. 3కి ఫార్ములా ఏంటి? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. L కాదు, ఫస్ట్ F1 చూడండి, ఇది F1. ఇక్కడ ఏంటి? F1 ఎలా తెలిసింది? ఇక్కడ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే పెద్ద నెంబర్ ఏది ఉందో అదే F1 అవుతుంది. ఆటోమేటిక్గా దాని కిందది F2 అవుతుంది. F1కి పై భాగంలో ఉన్నది F0 అవుతుంది. ఇంకొకటి చూడండి, F1కి తరగతులు తీసుకోండి, మన క్లాసెస్ తీసుకుంటే F1కి లోవర్దే ఉన్నది 10 అవుతుంది. ఇది ఎంత? L అవుతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? హెచ్ అంటే వీటి మధ్య డిఫరెంట్. వీటి మధ్య తేడా ఎంత ఉంది చూడండి, 5 ఉందన్నమాట. ఇక్కడ చూడండి, F అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ F2, F0, L, M ఇవన్నీ మనం పెట్టుకున్నాం. చూడండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ L అంటే ఏంటో ఫార్ములా తీసుకున్నాం. L ఈజ్ ఈక్వల్ ఎంత? 10. నెక్స్ట్ F1 ఏంటి? 133. F2 అంటే 63. F0 49. హెచ్ అంటే ఇటు మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 5 ఉంది. ఇప్పుడు చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. L అంటే ఎంత? 10 ప్లస్ F1 అంటే ఎంత? 133 మైనస్ F0 49 బై 2F1 అంటే ఎంత? 133 మైనస్ F0 49 F2 63 ఇంటూ హెచ్ అంటే 5. దట్ ఈజ్ ఈక్వల్ 10 ప్లస్ 133లో 49 తీసేస్తే ఎంత? 84 బై 233. దాన్ని 2తో మల్టిప్లై చేయండి, చేస్తే 2662 మైనస్ ఈ 2 యాడ్ చేసుకోవాలి. మైనస్ ఎంత? 2. నెక్స్ట్ ఎంత? 2 1 7 అంటే 11 ఇంటూ 5 చూడండి, ఇక్కడ 10 ప్లస్ 84 బై దీంట్లోని ఇది మనం తీసేస్తున్నాం. చూడండి ఎంత? 451 ఇంటూ 5. చూడండి, 10 ప్లస్ 84ని 5తో మల్టిప్లై చేయాలన్నమాట. ఎంత? 4 5 22 20 8 40 420 by 154. That is equal to 10 plus ఇది 154ని 420తో మనం డివైడ్ చేసు 420ని 154తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 2.72తో ఈ 2 యాడ్ చేసుకుంటే 12.72